పాకిస్తాన్ చేజారిపోయింది. కంప్లీట్ బెలూచిస్తాన్ మీద పాకిస్తాన్ పరిపూర్ణమైన హక్కుల్ని కోల్పోయింది. 80% కంప్లీట్గా బలూచీల ఆధీనంలోకి వెళ్ళిపోయింది. సో పాకిస్తాన్ది ఇవాళ చాలా ఇబ్బందికరమైన వ్యవహారం. ఓ పక్క భారత్తో కెలుక్కొని మరీ దాడి చేయించుకొని ఉగ్ర క్యాంపులు ధ్వంసం అయిపోయిన తర్వాత దిక్కు దివాణం లేకుండా తిరుగుతున్న ఉగ్రవాదులు లష్కర్-ఇ తోయిబా, జైషే మొహమ్మద్ వాళ్ళని ఎంటేసుకొని ఉగ్ర క్యాంపులు వేరే చోట అఫీషియల్గా ఉగ్ర క్యాంపులు పెట్టుకొని మీటింగ్స్ పెట్టుకొని ఏదో 4 చెత్త మాటలు మాట్లాడుకోవడం తప్పించి వాళ్ళ దగ్గర షహబాజ్ షరీఫ్ దగ్గర కానీ బంకర్ మునీర్ దగ్గర కానీ ఎటువంటి సత్తా లేదని తేలిపోయింది. ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది ఎవరంటే బలూచ్ లీడర్ రజాక్ బలూచ్. ఆయన అన్నారు స్పష్టంగా, పాకిస్తాన్ హ్యాస్ లాస్ట్ కంట్రోల్ ఓవర్ 80% ఆఫ్ బెలూచిస్తాన్. ఇప్పటికే క్వెట్టా నగరం వాళ్ళు పూర్తిగా బెలూచీలు స్వాధీనం చేసుకున్నారు, బెలూచి క్యాపిటల్. అండ్ అలాగే ఇంకొక నగరం కూడా ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు రజాక్ బలూచ్ ట్యాగ్ టీవీలో. సెక్రటరీ జనరల్ ఆఫ్ ది బెలూచ్ అమెరికన్ కాంగ్రెస్ ఆయన రజాక్ బలూచ్. బలూచ్ అమెరికన్ కాంగ్రెస్ అనే దానికి ఆయన సెక్రటరీ జనరల్. ఆయన ఏమంటారంటే పాకిస్తాన్ అథారిటీస్ దే లాస్ట్ కంట్రోల్ ఓవర్ మోస్ట్ ఆఫ్ బెలూచిస్తాన్, క్లైమింగ్ దట్ ఈవెన్ ది మిలిటరీ ఈస్ టూ ఎఫ్రైడ్ టు పెట్రోల్ కీ సిటీస్ ఆఫ్టర్ డార్క్. పాకిస్తాన్ మిలిటరీ సాయంత్రం కాస్త చీకటి పడింది అనగానే అక్కడి నుంచి మాయమైపోతున్నారట ముఖ్యమైన నగరాలు, క్వెట్టా లాంటి నగరాలు. పాకిస్తాన్ ఫోర్సెస్ కెనాట్ ఈవెన్ లీవ్ క్వెట్టా ఆఫ్టర్ డార్క్. చీకటి పడిన తర్వాత సరే నగరంలోకి రావటం మాట నుంచి నగరంలో ఎవరన్నా ఉన్నా సరే అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి కూడా భయపడి వస్తున్నారు అనే విషయం ఆయన చెప్పారు. ఆయన టోల్డ్ ది కెనడా బేస్డ్ న్యూస్ ఛానల్కి ఇచ్చారు ఆయన ట్యాగ్ టీవీ అనేది. అండ్ ఫ్రమ్ 5 PM to 5 AM రోడ్స్ ఆర్ డిజర్టెడ్ బై ద ఆర్మీ అవుట్ ఆఫ్ ఫియర్. రోడ్స్ మొత్తం కంప్లీట్గా బెలూచి ఆర్మీ స్వాధీనంలో ఉండటంతో వీళ్ళు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు కుక్కిన పేనులాగా అక్కడ ఇక్కడ దాక్కోవాల్సిన పరిస్థితి అనేది. హైలైటింగ్ ఏ కొలాప్స్ ఇన్ లా అండ్ ఆర్డర్. అది స్పష్టం, లా అండ్ ఆర్డర్ పోయింది. ఒక లాస్ట్ మంత్లోనే దగ్గర అంటే ఏప్రిల్ మే మాసాల్లో 80 మంది పాకిస్తానీ ఆర్మీ జవాన్లు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు బెలూచి దాడుల్లో. క్లమోర్ మైన్ బ్లాస్ట్ కావచ్చు, ల్యాండ్ మైన్ బ్లాస్ట్ కావచ్చు, రావాలంటే పడిపోతుంది వాళ్ళకి పాకిస్తాన్ ఆర్మీకి. అకార్డింగ్ టు అంటే బలూచ్ ఇంకా చెప్పారంటే మోర్ దెన్ 80% ఆఫ్ ది రిసోర్స్ రిచ్ ప్రావిన్సెస్ ఇస్ నో లాంగర్ అండర్ ఎఫెక్టివ్ కంట్రోల్ ఆఫ్ పాకిస్తానీ గవర్నమెంట్. 80% అంటే రిసోర్స్ రిచ్ మనం చెప్పుకోవచ్చు, ఖనిజాలు ఇలాంటివన్నీ, మినరల్స్, ఈ రిసోర్సెస్ అధికంగా ఉన్న ప్రాంతాలన్నింటి మీద పాకిస్తాన్ 80% పట్టు కోల్పోయింది. ఇది స్పష్టం అని చెప్తూ హీ వాంట్ దట్ ఇస్లామాబాద్ ఫేసెస్ ఎ సిచ్యుయేషన్ ఇయర్లీ reminiscent of 1971 when Bangladesh broke away following a brutal military crackdown. 71లో బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు ఏ రకంగా పాకిస్తాన్ మీద వ్యతిరేకత పెల్లుబికిందో ఈరోజు బెలూచిస్తాన్లో కూడా అదే జరుగుతోంది. 1971 రిపీట్ అవుతోంది అని చెప్పి రజాక్ బలూచ్ చెప్పుకుంటూ వచ్చారు. బెలూచ్ సెపరేటిస్ట్ మూవ్మెంట్స్ హ్యావ్ ఇంటెన్సిఫైడ్ దేర్ యాక్టివిటీస్ అని అంటూనే ఆయన coupled with large scale protests and detentions of prominent activists like Marang Baloch, దీని గురించి ప్రస్తావన చేశారు. చాలా కీ యాక్టివిస్ట్ మరాంగ్ బలూచ్, వారిని డిటెన్షన్ చేయటం అనే దాన్ని కూడా ప్రస్తావన చేశారు. ది పాకిస్తాన్ ఆర్మీ షుడ్ విత్డ్రా విత్ డిగ్నిటీ నౌ బిఫోర్ దే లీవ్ దేర్ బూట్స్ బిహైండ్ లైక్ దే డిడ్ ఇన్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో ఎలాగైతే వాళ్ళు వెన్నెముక చూపించి వెనక్కి తిరిగి పరిగెత్తారో వాళ్ళ షూస్ మొత్తం వదిలేసి ఉన్నట్టు అక్కడి నుంచి అలాగే ఇప్పుడు వెళ్ళాలి, వెళ్ళకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. 80% మా ఆక్యుపేషన్లో ఉంది స్పష్టంగా చెప్పారు ఆయన. హీ ఎంఫసైజ్డ్ ది అర్జెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఫర్ ద బలూచ్ స్ట్రగుల్ అండ్ అపీల్ టు డెమోక్రటిక్ కంట్రీస్ టు హోస్ట్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ది మూమెంట్ చెప్పారు ఆయన. ప్రజాస్వామ్య దేశాలు తమ ఆవేదనని అర్థం చేసుకోవాలి, అలాగే తమ ఆకాంక్షని గుర్తించాలి. తాము స్వతంత్ర దేశం అన్నగా మేము ప్రకటించుకున్నామన్న ఆకాంక్షను గుర్తిస్తూ కావాల్సిన సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆయన అపీల్ చేశారు. హీ ఆల్సో స్ట్రెస్డ్ ది ఆన్గోయింగ్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ మరాంగ్ బలూచ్ అండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ మాస్ ప్రొటెస్ట్ అక్రాస్ ది ప్రావిన్స్ యాజ్ సైన్స్ ఆఫ్ డీపనింగ్ రెసిస్టెన్స్. ఏ స్థాయి ప్రతిఘటన ఎదురవుతుందో మరాంగ్ బలూచ్ని అరెస్ట్ చేసిన తర్వాత, ప్రజాస్వామికవాదిని అరెస్ట్ చేసిన తర్వాత బలూచిస్తాన్లో ఇప్పటికే పరిస్థితి తీవ్రతని తెలియజేస్తుందని కూడా ఆయన అన్నారు. గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్, బలూచిస్తాన్స్ గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్కి భారతదేశం అంగీకరిస్తుందా అంటే వీ హ్యావ్ టు సీ. మేమైతే బెగ్ చేయము,
బట్ మా ఆకాంక్షల్ని భారతదేశం గుర్తించి సహకరిస్తే మేము దాన్ని స్వాగతిస్తాం అని కూడా ఆయన చెప్పారు. హీ వాంట్ దట్ డిలేయింగ్ ఇంటర్నేషనల్ సపోర్ట్ వుడ్ ఎంపవర్ వాట్ హీ కాల్డ్ ది బార్బేరియన్ ఆర్మీ లీడింగ్ టు కాన్సిక్వెన్సెస్ నాట్ ఓన్లీ ఫర్ బలూచిస్తాన్ బట్ ఫర్ ద బ్రోడర్ సౌత్ ఏషియన్ రీజన్. ఇది చాలా కీలకమైన అంశం. రజాక్ బలూచ్ చెప్పిన దాంట్లో ఏంటంటే, ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న దురాఘాతాలని అంతర్జాతీయంగా అడ్డుకోలేని పక్షంలో ఇది కేవలం బెలూచిస్తాన్కి మాత్రమే కాదు ప్రమాదం, సౌత్ ఏషియన్ రీజియన్ మొత్తానికి బ్రోడర్గా అంటే చాలా ఆవరించి ఉన్న సౌత్ ఏషియన్ రీజన్కి ఇది చాలా ప్రమాదం అనే మాటని ఆయన స్పష్టంగా చెప్పారు. దిస్ ఈజ్ ఎ మూమెంట్ ఫర్ పీస్ అండ్ రీజనల్ హార్మనీ. ది అప్రెషన్ మస్ట్ ఎండ్ నాట్ జస్ట్ ఇన్ బలూచిస్తాన్ బట్ అక్రాస్ ఆల్ పాకిస్తాన్ ప్రావిన్సెస్. అక్కడితో ఊరుకోలే ఆయన. ఇక్కడే కాదు, పాకిస్తాన్లో ఉన్న కీలకమైన 4 ప్రావిన్సెస్లో కూడా జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనని అడ్రస్ చేయాలి. అది ఆగిపోవాలి, హక్కుల ఉల్లంఘన ఆగిపోవాలంటే ఖచ్చితంగా దిస్ ఇస్ హై టైమ్ టు ఫైట్ అనే మాట ఆయన చెప్తున్నారు. మొత్తానికి మనం ఇంతకుముందు చాలా ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం బెలూచిస్తాన్ వాళ్ళ వీరగాథలు, వాళ్ళ వీర పోరాటాలు. 44 తెగల సమాహారం అది ఇస్లాం ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ తెగలన్నీ ఇస్లమైజ్ అయిపోయినప్పటికీ కూడా వాళ్ళ సంప్రదాయాల్ని, వాళ్ళ కట్టుబాట్లని, వాళ్ళ ఆచారాలని ఎక్కడా విడిచిపెట్టలా. బట్ ఆ 44 తెగలు కలిసి వాళ్ళు ఒక వ్యవస్థగా ఏర్పడి, ఒక కౌన్సిల్గా ఏర్పడి వాళ్ళు తమను తాము పరిపాలించుకునే దిశగా వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు పాకిస్తాన్ జిన్నా చేసిన కుట్ర కారణంగా పాకిస్తాన్ దీన్ని కబ్జా చేసేసింది. కబ్జా చేసి బెలూచిస్తాన్ని కలుపుకుంది. ఇవాళ బెలూచిస్తాన్ 80% లిబరేట్ అయిపోయింది. ఇంకో 20% హార్డ్లీ కపుల్ ఆఫ్ మంత్స్లో బెలూచిస్తాన్ పాకిస్తాన్కి జై కొట్టేయచ్చు. పక్కనున్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఆ ప్రావిన్స్ మానసికంగా ఆఫ్ఘనిస్తాన్తో ఎలా అయిపోయింది. ఇక మిగిలినవి సింధ్ అండ్ పంజాబ్. సింధులో కూడా మనం చూసాం, అదే ఆయన ప్రస్తావన చేసిన. సింధు హోంమంత్రి ఇంటికి నిప్పెట్టారు. సింధు నీళ్లు రాక భూమి నెర్రలు ఇచ్చేయడంతో నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి, భారతదేశం వదిలితే రావాలి. భారతదేశంతో తగువ పెట్టుకుని అనవసరంగా మన సస్యశ్యామలమైన భూముల్ని నాశనం చేస్తున్నామని హోంమంత్రి ఇంటి మీద దాడి చేసి తగలబెట్టారు. ఆయన ఇంట్లో ఉండగానే ఆయన ప్రాణం అరచేత పట్టుకొని చెక్క పట్టుకొని బయటకు వచ్చి పారిపోయాడు. మొత్తానికి అక్కడి నుంచి సేవ్ అయ్యాడు. ఇది ఓవరాల్గా పాకిస్తాన్లో ఉన్న పరిస్థితి. ఎనీహౌ రజాక్ బలూచి చెప్పాడు కాబట్టి దీని మీద ఫర్దర్గా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఎలా రెస్పాండ్ అవుతుంది అండ్ భారత్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది కూడా చాలా కీలకంగా వాళ్ళు చూస్తున్నారు, బలూచీలు చూస్తున్నారు. గవర్నమెంట్ ఇన్ ఎగ్జైల్ అంటే ప్రవాస ప్రభుత్వం నడుపుకోవడానికి భారతదేశం అనుమతిస్తే మేము దాన్ని స్వాగతిస్తాం అనే మాట. మేమైతే బెగ్ చేయము. మా వేదన ఏంటి, మా ఆవేదన ఏంటి ఆల్రెడీ చెప్పున్నాం. భారత్ మాకు సహకరిస్తుందని భావిస్తున్నాం అనే మాట అని అన్నారు. చూద్దాం ఏం జరుగుతుంది.